వెల్కమ్ టు తెలుగు వన్. ఆకుల మన్నాడ చిలకమర్రి శ్రీమన్ నారాయణాచార్యులు. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మీకు తెలుసు, కాకపోతే మారు పేరుతో తెలుసు. ఆకుల మన్నాడ చిలకమర్రి శ్రీమాన్ నారాయణాచార్యులు ఎలియాస్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామిగా మీకు పరిచయిస్తాం. ఆయన పేరు మార్చుకున్నారన్నమాట. మనకు ఎటువంటి అభ్యంతరం లేదు, సమాజానికి నష్టం కూడా లేదు. సమస్య అంతా ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ అమాయకులను మూఢభక్తులను చేయటమే అభ్యంతరం. ఈ తరహా ధోరణులు నేడు పెరగటం ఆరోగ్యకరమైన సమాజానికి చేటు చేస్తుంది. జియర్ గారు కపిలారణ్యం అంటే అమెరికాలోని కాలిఫోర్నియా అని సెలవిచ్చారు. ఆయన ఏ ఆధారాలతో ఆ మాట చెప్పారో భక్తులకు ప్రజలకు ఆ ఆధారం చూపించాలి. ఆయన నిత్యం చెప్పే మతపరమైన అంశాలకు ఆధారాలు అవసరం లేదు, ఎందుకంటే కల్పిత కథలకు ఆధారాలు ఉండవు కాబట్టి. చరిత్రకు మట్టుకు ఆధారం అవసరం. ఆధారాలు లేనిదే చరిత్ర ఒప్పుకోదు. ఇంకొక మాతాజీ అంటారు, అస్త్రాలయ అంటే ఆస్ట్రేలియా అని. ఇంకొక బాధ్యత కలిగిన భారతీయ పార్లమెంటు సభ్యుడు రంకెలు వేస్తారు. ఫలానాది తొవితే శవం వస్తే మీది, శివం వస్తే మాది అని ఆయన మాట నమ్మి తొవితే బుద్ధుడు బయటపడతాడు. బుద్ధుడు పురాణ పురుషుడు కాదు, చారిత్రక పురుషుడు. సరే, అసలు విషయానికి వద్దాం. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ సంస్థ సంఘ పరివార్ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ పుట్టింది. 1964కు ముందు హిందూ మతం లేదా? విహెచ్పితో సంబంధం లేని ఎందరో హిందువులు, ఆ మాటకొస్తే విహెచ్పి అంటే తెలియని హిందువులు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. హిందూ మతం పేటెంట్ రైట్స్ విహెచ్పికి ఎవరిచ్చారు? హిందుత్వ ముసుగులో వీరేమైనా మాట్లాడవచ్చు, ఇతరులు ప్రశ్నిస్తే దేశద్రోహులు. ఈ దేశ సుదీర్ఘ స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎందుకు పాల్గొలేదు? 50 సంవత్సరాల పాటు ఈ దేశ త్రివర్ణ పతాకం నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో ఎందుకు ఎగరలేదు, ఎందుకు గౌరవించలేదు? ఈ ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పే నిజాయితీ పరులుంటే ప్రజలకు జవాబు చెప్పండి. మొన్న ఆంధ్రప్రదేశ్లో హైందవ శంకారావం సభలో సినిమా సాహిత్యంతో పొట్టపోసుకునే అనంత శ్రీరామ్ కర్ణుడికి లేని కీర్తిని తెలుగు సినిమాల్లో ఇవ్వటంపై వాంతులు చేసుకున్నారు. కర్ణుడు సోతపుత్రుడనే మీ అగ్రకుల దురహంకారం అని సోషల్ మీడియాలో అనంత శ్రీరామ్పై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఆంధ్రాలో హైందవ శంకారావం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? వ్యాపారవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త గోకరాజు గంగరాజు తన రియల్ ఎస్టేట్ సంస్థలో ఈ సభ నిర్వహించడానికి కారణం ఏంటి? గత జగన్ జమానాలో రాముడి విగ్రహం తల నరికినప్పుడు, అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు, 5 సంవత్సరాల పాటు తిరుమల పవిత్రతను అడుగడుగున దెబ్బతీసినప్పుడు విహెచ్పికి హైందవ శంకారావం ఎందుకు గుర్తు రాలేదు? ఈ సభ సందర్భంగా ఒక డిక్లరేషన్ చేశారు. ప్రభుత్వం చెర నుంచి దేవాలయాలను తప్పించివేయాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి అని ఆ డిమాండ్. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధం లేని దేశవ్యాప్తంగా ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాలు స్వయం ప్రతిపత్తి గల ఆలయాలు. ఇవాళ మాట్లాడే ఈ కాషాయ స్వాములు సాయిబాబాను హిందూ దేవుడుగా ఎందుకు ఒప్పుకోరు? సాయిబాబాను ఎందుకు కించపరుస్తారు? చిన్నజీయర్ వంటి వారు గ్రామ దేవతలను చులకనగా మాట్లాడారు. గతంలో సమ్మక్క సారక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చిన్నజీయర్పై నేటి మంత్రి సీతక్క నాడు తీవ్ర నిరసన తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసి ఆ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి? కాశ్మీర్ పండిట్స్కి ఇవ్వాలా? ఉత్తరప్రదేశ్ ద్వివేది త్రివేది చతుర్వేది లాంటి వారికి ఇవ్వాలా? లేదా బెంగాల్ ముఖర్జీ బెనర్జీ రాయ్ వంటి వారికి అప్పచెప్పాలా? లేదా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన శాస్త్రి శర్మగారులకి అప్పచెప్పాలా? లేదంటే తమిళనాడు అయ్యంగారులకు అప్పచెప్పాలా? కేరళకు చెందిన నంబూద్రులకు అప్పచెప్పాలా అనే దాంట్లో స్పష్టత లేదు. హైందవ శంకారావం సభపై విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలో. ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం దగ్గరలో కేసరపల్లి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆదివారం బ్రహ్మాండమైన సభ నిర్వహించారు. సభ ఎంత బ్రహ్మాండంగా జరిగింది అన్న విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. కానీ ఆ సభ వెనుక ఉన్న ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని అంతిమంగా సమాజం మీద ఎలాంటి
ఇలాంటి సమావేశాల ప్రభావం ఎలా ఉంటుందో మాత్రం చర్చించాల్సిందే. దీన్ని హైందవ శంఖారావం అంటున్నారు. ఈ శంఖారావం దేనికి, ఏ సమరం కోసం, ఏ లక్ష్య సాధన కోసం ఈ సభలో చేసిన హిందూ మత పెద్దల ప్రసంగాలను బట్టి చూస్తే 1887 నాటి దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని రద్దు చేసి హిందూ దేవాలయాల నిర్మాణ బాధ్యత హిందువులకే అప్పగించాలి అని కోరటానికి అని అర్థమవుతూనే ఉంది. ఇస్లాం, సిక్కు, జైన, బౌద్ధ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వం చేతిలో లేనప్పుడు హిందూ దేవాలయాల మీద మాత్రమే ప్రభుత్వ పెత్తనం ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న పైపైన చూస్తే చాలా సమంజసంగా కనిపిస్తుంది. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల దేవాలయాలకు రాజులు, జమీందారులు ఇచ్చిన భూమి 10 లక్షల ఎకరాల దాకా ఉంటుందని ఉత్తరాదికి చెందిన ఒక స్వామి అంటే, కాదు, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 15 లక్షల ఎకరాలు ఉండేదని, అది ఇప్పుడు 4.5 లక్షల ఎకరాలకు కుచించుకుపోయిందని చిన్నజీయర్ స్వామి చెప్పారు. దేవాలయాల నిర్మాణం ప్రజల ఆధీనంలో జరిగి ఉండొచ్చు, కానీ ప్రాచీన కాలంలో అయితే రాజులు, బడా భూస్వాముల ఆదరణ, భూములు, నగలు ఇవ్వనిదే ఏ దేవాలయ నిర్మాణము జరగలేదు. అంటే రాజాశ్రయం లేకుండా దేవాలయాలు నెలకొనలేదు, అభివృద్ధి చెందనూ లేదు. ఈ శంఖారావ సభలో మాట్లాడిన మఠాధిపతులు, సాధువులు, సంతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు సర్వశ్రేయోనిధి, ఆడిట్ ఖర్చులు, ఎగ్జిక్యూటివ్ అధికారి, ఇతర సిబ్బంది జీతనాతాలు కూడా దేవాలయాలకు వచ్చే ఆదాయం నుంచే భరించాల్సి వస్తుందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఆ ఆస్తులు, భారీ ఆదాయం ఉన్న ఆలయాలు ఎవరి ఆధీనంలో ఉండాలన్నదే పెద్ద ప్రశ్నగా తయారైందనిపిస్తుంది. ముస్లింల దండయాత్రల కాలంలో దేవాలయాలను ధ్వంసం చేయటం కేవలం సంపద కోసం మాత్రమే కాదని, హిందువుల అస్తిత్వాన్ని దెబ్బతీయటానికేనన్న అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రసంగాలు ఈ శంఖారావ సభలో వినిపించాయి. అంటే హిందువులకు భద్రత కరువైంది అన్న మోదీ లాంటి వారి వాదనల ప్రతిధ్వని ఈ సభలో కూడా వినిపించింది. అర్చక వృత్తి వంశపారంపర్యంగానే సాగాలని, అర్చకులకు బదిలీలు, పదవీ విరమణ లాంటివి ఉండకూడదని అన్నారు. అర్చకత్వం ఎవరి చేతుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా కొద్ది చోట్ల అర్చకత్వం బ్రాహ్మణేతరుల చేతుల్లో ఉంటే ఉండొచ్చు. సమాజంలోని కింది వర్గాల వారు ఆరాధించే దేవాలయాల్లో బ్రాహ్మణుల అర్చకత్వం ఉన్న సందర్భాలు తక్కువే కావచ్చు. కానీ పుష్కలంగా ఆదాయ వనరులున్న దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు అర్చకులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్న. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన హైందవ శంఖారావ సభ అన్ని రాష్ట్రాల్లోనూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనానికి స్వస్తి చెప్పి హిందువులకు అప్పగించాలన్న మాట గట్టిగానే వినిపించింది. ఆ హిందువులు ఏ వర్గం వారు అన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఈ సభలో శోభాయాత్రల మీద ఆంక్షలు ఉండకూడదని వాదించారు. మతం వ్యక్తిగత వ్యవహారం అయినప్పుడు, సామూహిక ఆరాధన, ఊరేగింపులు జరిగినప్పుడు అవి శాంతియుతంగా జరిగితే నిజానికి ఆంక్షల అవసరమే ఉండదు. కానీ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మొన్నటికి మొన్న సంభల్లో హిందువుల శోభాయాత్రల ఊరేగింపుల సందర్భంగా ఇతర మతాల మీద, ముఖ్యంగా ముస్లిముల మీద జరిగిన దాడులు, రెచ్చగొట్టే కార్యకలాపాలను ఎలా విస్మరించగలం? ఈ కవ్వింపు చర్యలకు కారకులైన వారిని చూస్తూ కళ్ళు మూసుకోవాలా? ఆలయాల సంరక్షణ, ఆలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్న వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న హిందూ శ్రమజీవుల కష్టసుఖాలు పట్టించుకున్న ఉదాంతాలు ఉదాహరణప్రాయంగా కూడా లేవు. దాదాపు 4.5 ఏళ్లుగా రైతుల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన 700 మంది రైతులను ప్రాణాలు కోల్పోయారు. విశ్వ హిందూ పరిషత్, సంఘ పరివార్ కుదురులో భాగమే. కానీ విశ్వ హిందూ పరిషత్ మాత్రమే కాకుండా సంఘ పరివార్లోని ఏ విభాగమైనా ఈ రైతుల గోడు పట్టించుకున్న దాఖలాలు లేనే లేవు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేస్తామని మోడీ ఇచ్చిన హామీ గంగలో కలిస్తే సంఘ పరివార్ కుదురులోని వారు పల్లెత్తు మాట అనలేదు. నిరుద్యోగుల్లో హిందువులే అత్యధికులు కారా? పని గంటలను పెంచితే ఆ భారం
హిందూ కార్మికుల మీద పడదా? ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటుకు తెగనమ్మితే నష్టపోయే వారిలో హిందువులు లేరా? దళిత భజ గోవిందం పేరుతో దళిత వాడల్లోనూ రామాలయాలు పెట్టారు. కానీ ఉన్న ఆలయాల్లో దళితులకు ప్రవేశం ఉండాలి అని విశ్వ హిందూ పరిషత్తు గొంతెత్తిన ఉదాహరణ ఎందుకు కనిపించదు? 1987లో ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా ఈ శంఖారావం పూరించినట్లు భ్రమ కలిగించే ప్రయత్నాలు శంఖారావ సభలో చాలానే జరిగాయి. 1887లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1996లో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. వీటిని అమలు శంఖారావ సభలో కోరితే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ కేసరపల్లి సభలో వినిపించిన కొన్ని నినాదాలు ఈ సభ అసలు లక్ష్యం ఏమిటో తెలుస్తూనే ఉంది. హిందూ ఆలయాల రక్షణకు కంకణబద్ధులమై ఉంటామని వచ్చిన జనం చేత చిన్నజీయర్ స్వామి ఓ ప్రతిజ్ఞ కూడా చేయించారు. అదే వేదిక నుంచి అఖండ భారత్, గో సంరక్షణ, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి అన్న నినాదాలు వినిపించాయి. హిందుత్వ భావాలు ప్రేరేపించే ప్రయత్నం చాలా సుస్పష్టంగా జరిగింది ఈ సభలో. హిందుత్వను మరింత బలోపేతం చేయటమే ఈ సభ లక్ష్యంగా కనిపించింది. దీనికి పరిస్థితిని సానుకూలం చేసినది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పడానికి మొహమాట పడక్కనే లేదు. 1998లో బీజేపీ ఉమ్మడి రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాలు, 1999లో 7 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ సభ్యులు 8 మంది, ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఉన్నారు. ఇది చంద్రబాబు చలవే. ఇవి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ప్రమాద సంకేత సూచికలే.